టాక్సిక్, టాక్సిక్, టాక్సిక్. నాట్ వర్త్ ఇట్. ఐ అవాయిడ్. బట్ టాక్సిక్ లైక్ నేను ఒక్కటిని మూవీ ఐ కాంట్ అవాయిడ్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అని చెప్పేసానంటే, యస్ టాక్సిక్ మూవీ రిలీజ్ అయింది కదా, సో అల్టిమేట్ ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఈ మూవీ అయితే నేనైతే దీనికి ఒక 2.5 రేటింగ్ అయితే ఇస్తాను. ఎందుకనంటే ఇందులో ఫైటింగ్ సీన్స్ కానీ, లేకపోతే బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, కలర్స్ కానీ, సంథింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రాప్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అయితే మెయిన్గా ఈ మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చంపుకోవడాలు, నడకడాలు, మొత్తం మారేటెడ్ సీన్సే ఉంటాయి. ఈ మూవీ అయితే హాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే వాళ్ళు ఫైటింగ్ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సో ఆ మూవీస్ కలర్స్ కానీ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇదైతే అల్టిమేట్గా ఉంటుంది. కనుక స్టోరీ పరంగా అయితే ఏముండదు. మన మహేష్ బాబు నేను ఒకటి మూవీ చూస్తారు కదా, సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ యష్ కూడా అలాగే ఏమంటారు ఊహించుకొని తననే కొట్టేసుకుంటాడు. అంటే గన్ ఫైరింగ్స్, ఫైటింగ్ సీన్స్ మొత్తం అలాగే ఉంటాయి. అది లాస్ట్లో మనకు రివీల్ అవుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే చాలా స్లోగా రన్నింగ్ అవుతుంది. ఫైటింగ్ సీన్స్, కొట్టడాలు, తలనరకడాలు అవన్నీ అయితే మొత్తం ఆర్రేటెడ్ సీన్సే ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి వెళ్ళే వాళ్ళు ఏంటంటే 18+ వాళ్ళు మాత్రమే వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్తే బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు తీసుకొని మాత్రమే వెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే ఈ టాక్సిక్ మూవీలో చాలా వరకు అయితే మాస్ లెవెల్ ఏమంటారు ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి. అదొక చూసుకోండి. అసలు దిల్ రాజు గారు మీరు ఈ మూవీలో ఏం చూసి కొన్నారు, 120 crores కొన్నారో నాకు తెలియదు. కానీ మూవీ అయితే మాత్రం అసలు బాగాలేదు. అంటే బాగాలేదని అంటే అంత ఓవరాల్ బాగుంది, కానీ స్టోరీ అయితే రొటీన్ స్టోరీ ఉంది. ఇందులో అసలు కాన్సెప్ట్ కానీ ఇది కానీ ఏం లేదు. ఈ మూవీని ఎవరు ఆపాల్సిన అవసరం లేదు. ఈ మూవీ దాంట్లో దాగిపోతుంది. కానీ యష్ మూవీ KGF1, KGF2లో ఉన్న ఏమంటారు మాస్ లెవెల్ యాక్టింగ్ ఇందులో కొంచెం తగ్గిపోయింది. పర్లేదు, యాక్టింగ్ అయితే బాగానే చేసిండు. ఇందులో ఓవరాల్గా 3 హీరోలను పెట్టిండు. సో వాళ్ళు కూడా చాలా, రుక్మిణి వసంత్, నయనతార కానీ వీళ్ళందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో యష్ అలా ఇల్యూమినేషన్లో కావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళక్కని చంపేస్తుంది. అయితే దానికి కారణం అంటే మూవీస్ అర్థమవుతుంది మీకు. సో నేను షార్ట్ అండ్ స్వీట్లో చెప్తున్నాను. నేను చంపింది కారణం ఏంటని తెలియదు, కానీ ప్రాణానికి ప్రాణమైన అక్కని చంపేసింది కదా. సో ఇక కొడుకుని తీసుకొని రావగానే సో ఆమె మీద పగతో అంటే కోపంతో చంపేద్దాం అనుకుంటాడు, కానీ మనసు ఒప్పదు. సో అతని కార్లో తీసుకొచ్చి కార్లో పెట్టేసి ఇతను బయటకు వచ్చి వైన్ తాగుతూ ఉంటాడు. సో ఈ కార్ అనేది పోయి మెల్లిగా లోయలోకి పడుతుంది. పడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక మనసు ఒప్పదు. ఇక కన్న కొడుకుని కాపాడుకోవడానికి తాపత్రయం ఉంటుంది కదా, పైన అయితే ఆ లోయలో అంటే ఆ లోయలోకి దూకినప్పుడు ఏమవుతుందంటే దూకగానే యష్కి ఇక్కడ తగిలిపోతుంది. అతని పేరు రాయికి ఇక్కడ తగిలిపోతుంది. హెడ్ తగలగానే కాన్షియస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కాన్షియస్లో నుంచి బయటకు వస్తాడు. ఇలా రాగానే కాపాడదాం అనుకుంటాడు, కానీ కాపాడలేకపోతాడు. ఇల్యూషన్లో కాపాడదామని బయట తీసుకొని వస్తాడు. సో ఇక ఉన్నట్టు ఊహించుకొని గన్స్ పేల్చడము, ఉన్నట్టు ఊహించుకొని ఏమంటారు మాట్లాడడం, సంథింగ్ ఇక కోప్పడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఓకే, ఇలాంటి మరిన్ని రివ్యూస్తో మేము ముందుకు వస్తా. అంతవరకు గుడ్ బై.